ఈరోజు ఎలా అనిపిస్తుంది మీకు? ఏంటి మీ ఫీలింగ్స్, మీ మనోభావాలు ఏంటి? సీరియల్స్లో ఒక్కోసారి స్వాగతాలు లోపల నుంచి వస్తూ ఉంటాయి, మనకు బయటకు వినిపిస్తూ ఉంటుంది. అలా మీకు ఏమనిపిస్తుంది ఈరోజు? నేను చెప్పాలనుకున్న వాళ్ళు చెప్పేశారండి. పిల్లలా రే, ఎందుకురా అన్నయ్య స్పీచ్ని కాపీ కొట్టేశారు. ఇంకా ఉన్నాయా జేబులో ఏమైనా పెట్టుకొచ్చా? అంటే హానెస్ట్గా ఏమేమి మర్చిపోతాను అని చెప్పి ఒక పేపర్ మీద రాసుకొచ్చాను. వాళ్ళన్నీ చెప్పేశారనమాట. బాగా ప్రిపేర్ అయ్యాను నేను. పర్లేదు, మీరు చెప్పేసేయండి. వాళ్ళ వెర్షన్ వాళ్ళదే, మీ వెర్షన్ మీదే. అలా అంటారా? సో ఇప్పుడు కాదు, నాకు డౌట్ వస్తుంది. ఈ సినిమా నాని బయోపిక్ అన్నారు కానీ నాకు ఎందుకో మీది కూడా ఏమో అనిపిస్తుంది. చిట్టులు అది పెట్టుకొని తిరుగుతున్నారు. ఆ రోజుల్లో కూడా పెట్టుకొని వెళ్ళేవాళ్ళ ఏంటి? ఏమో అండి, నేను ఇక్కడికి వచ్చాక ఫస్ట్ కలిసిన హీరో నాని గారు అనమాట. సాగర సంగమం సినిమా కే విశ్వనాథ్ గారితో కలిసి చూసినప్పుడు మొదటిసారి కలిసాను ఆయన. ఓకే, సో మేబీ అక్కడి నుంచి బయోపిక్గా మార్చుంటాం. రిలీజ్ అయినప్పుడు కాదు కదా? కాదు అంతప్పుడు కాదు. తర్వాత ఒక హోస్ట్ ఇంట్లో వదిలేండి. సో అప్పుడు కలిసాను, అదే ఫస్ట్ టైం. సో తర్వాత రాసాం, తీసాం. చిట్లు పెట్టుకొని వెళ్ళినా పాస్ అవ్వని వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? చిట్లు చూసి రాసినా కూడా జాలేస్తుంది. ఓకేనండి, కంటిన్యూ. యూ కెన్ కంటిన్యూ విత్ యువర్ స్పీచ్ ప్లీజ్. సో అలా చూసి రాసిన బ్యాచ్ మాది. మా అమ్మకి నాన్నకి తెలియదు పాపం. ఇప్పుడు అనవసరంగా మీరు బయట పెట్టారు. పర్వాలేదు. ఓకే, సో అందరి బయోపిక్లు తెలుసుకున్నావుగా. సో ఇక్కడ ఉన్నామంటే సో ఇట్స్ మై చాలా సపోర్ట్ అండి. మై ఫ్యామిలీ దేర్, సిట్టింగ్ దేర్, అమ్మ నాన్న అందరూ. ఇట్స్ బిన్ లాంగ్ జర్నీ. సో 35 కోసం చెప్పాలంటే చిన్న కథ కాదండి. ఎక్కడెక్కడో మొదలెట్టాలి, ఎక్కడ మొదలెట్టాలో తెలీదు. సో రైటింగ్లో శివ, ప్రశాంత్, ఆన్ సెట్ మా డైరెక్షన్ టీం ఒక్కొక్కరు, సజీవ్, ఓకే, అండ్ గ్యాంగ్, గోపి, అందరూ ఇంకా మామూలుగా కాదు, వాళ్ళందరూ ఒక టీము. సో టెక్నీషియన్స్ వైజ్ వాడు ఇక్కడ లేడు, నికేత్, దట్స్ హీజ్ ఐ, వాట్ ఎవర్ యూ సీ. ఓకే, సో హీ హ్యాస్ బీన్ సెట్లో వాడు సపోర్ట్ అయితే, ఆఫ్ సెట్ వివేక్ సాగర్. మాది అత్తా కోడల్లా స్టార్ట్ అయ్యి అన్నదమ్ముల్లా మారింది. ఓకే, గట్టిగా కొట్టుకున్నాం. సో ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ వస్తే స్టార్స్ ఆఫ్ ద ఫిలిం వీ షుడ్ స్టార్ట్ విత్ ఆల్ దీస్ కిడ్స్. ఓకే, వీళ్ళని మేనేజ్ చేయడం కష్టం అనుకుంటాం కదా. సో అసలు యాక్చువల్లీ అంత కష్టపడలేదు. నాకన్నా మా తెలిసి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎక్కువ కష్టపడ్డారు. నేను ట్రైన్ చేసి ఏదో చేసి తర్వాత యాక్షన్ కట్ చెప్తుంటే అదిగో ఆ ఎక్స్ప్రెషన్ కంట్రోల్ చేయడానికి ఒక మనిషిని పెట్టాలి. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ కిడ్స్, ఈ సినిమాతో అందరూ లాంగ్ జర్నీ ఉందండి. అంటే రానా గారు హ్యాస్ బీన్ దేర్ ఫ్రమ్ ఆల్మోస్ట్, హీఈస్ ద ఫస్ట్ లిజనర్ టు ద స్టోరీ. ఓకే, ఇక్కడ కూర్చున్నారు, ఆయన కూడా ఆయన బయోపిక్ అంటుంటారు. సో ఇది ఎవరి బయోపిక్ మీరు తేల్చుకోండి ఒకసారి. ఓకే, హీ హాస్ బీన్ దేర్ ఫ్రమ్ డే 1. తర్వాత దర్శి ఎంటర్డ్ ద షో. దర్శి ఫస్ట్ డే సెట్ మీదకి వచ్చి నాకు ఒకరోజు టైం పడుతుంది, నువ్వు నన్ను తట్టుకోవాలి అంటుంటే నాకు బాగానే ఉందనిపించేది. దర్శి ఏం చేద్దాం అనుకున్నాడో నాకు అర్థమయ్యేది కాదు. ఓకే, దెన్ ఐ అండర్స్టూడ్. సెకండ్ డే, థర్డ్ డే, అండ్ దీస్ పీపుల్ హ్యావ్ బీన్ ప్రొఫెషనల్స్. నివేత ఎర్లీ మార్నింగ్ 7 o'clock, హాట్ కాఫీ, తిరుపతి డైలెక్ట్, ప్రశాంత్ అన్న దేర్. ఎస్ సార్. ఓకే, విశ్వ కేమ్ త్రూ ఆడిషన్స్. ఓకే, తను వన్ ఆఫ్ ద బెస్ట్ ఆడిషన్ ఇచ్చాడు ప్రసాద్ క్యారెక్టర్కి. అండ్ తను హీ విల్ బి అ సర్ప్రైజ్ ప్యాకేజ్. నేను చెప్పడం కాదు, ఖచ్చితంగా మీరు చూస్తారు అందరూ. అండ్ భాగ్యరాజ్ సార్, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ ఆర్ ఫిలిం. ఓకే, గౌతమి మేడం ఇక్కడ లేరు. సో గౌతమి మేడం ఎవరిని ఒప్పించడానికి కష్టపడ్డారు అని అందరూ అడుగుతుంటారు. ఎవరిని ఒప్పించడానికి కష్టపడలేదండి, కానీ గౌతమి మేడంని సెట్ మీద తీసుకురావడం మాత్రం చాలా కష్టపడ్డాను. ఓకే, మేడం ఒప్పుకున్నాక కరెక్ట్గా మా షూటింగ్ టైంకే ఆవిడ యూఎస్ వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఆ యూఎస్ వెళ్ళాల్సి రావడంతో చాలా ఆవిడ, నేను యూఎస్ వెళ్ళాలి, మరో ఆప్షన్ చూస్తున్నారా అని అడుగుతుంటే నేను చూడలేదు అనేవాడిని. ఒక రకంగా చెప్పాలంటే బ్లాక్మెయిల్ చేసి తీసుకొచ్చాను సెట్కి. ఓకే, సో ఇట్స్ బీన్ గుడ్ జర్నీ. లిరిసిస్ భరద్వాజ్ కానీ, కిట్టు కానీ,
వాళ్ళు దే గేవ్ దేర్ లైఫ్ ఇన్ టు ఇట్. వన్ ఆఫ్ ద సాహిత్య విలువల పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్. చాలా చాలా మంచి పాటలు వింటారు, అర్థవంతమైన పాటలు వింటారు, పాట వినబడుతుంది. తర్వాత ఎక్కడెక్కడ స్టార్ట్ చేస్తున్నానో ఎక్కడెక్కడ ఎండ్ చేస్తున్నానో తెలియట్లేదు. కేటీ దేర్, మా ట్రైలర్ కట్ చేసిన అక్కడ వంశీ గారు కూర్చున్నారు, అద్భుతంగా కట్ చేశారు ఆయన. మా ఎడిటర్ ప్రసన్న, వన్ ఆఫ్ ద మోస్ట్ సీమ్లెస్ ఎడిట్ విచ్ యూ విల్ సీ. అండ్ వాట్ ఎల్స్. సో ఈరోజు 3rd మా ప్రీ రిలీజ్ ఈవెంట్, 5th మా ప్రీమియర్, 35 హియర్ వి గో. సో 35 చిన్న కథ కాదు, అందరూ రండి. అండ్ చాలా రోజుల తర్వాత మీ పిల్లల చెవులు మూయక్కర్లేదు, మీ పిల్లల కళ్ళు మూయక్కర్లేదు, హ్యాపీగా 4 వచ్చి హ్యాపీగా చూడొచ్చు. 6th ఇన్ థియేటర్స్, వాచ్ ఇట్. థ్యాంక్ యూ.